మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే జనవరి 25 రథసప్తమి చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఈ రథసప్తమి అనేది మాఘ ఆదివారంతో కలిసి వస్తుంది. ఇలా కలిసి రావటం చాలా అరుదు. ఎందుకంటే మాఘ ఆదివారం అన్నా రథసప్తమి అన్న సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజులు. ఈ రెండు పర్వదినాలు కలిసిరవటం మామూలు విషయానికి కాదు. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న గొప్ప పర్వదినం అని పండితులు అంటూ ఉన్నారు. అయితే ఈ రథసప్తమి రోజు ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున ఈ కూర వండినా తిన్నా మళ్లీ వచ్చే రథసప్తమి వరకు కూడా కష్టాలు తప్పవు. అంటే మళ్లీ వచ్చే సంవత్సరం వరకు కష్టాలు తప్పవు. చేతిలో చిల్లి గవ్వలేక అప్పుల పాలైపోతూ ఉంటారు. 7 జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. కాబట్టి ఎంతో శక్తివంతమైన రథసప్తమి రోజున ఇంట్లో ఆడవాళ్లు పొరపాటున కూడా ఈ కూర వండకూడదు. వండితే చేతిలో చిల్లి గవ్వలేక మళ్లీ సంవత్సరం వరకు కూడా కష్టాలు పడతారు. అంతేకాదు ఈరోజు తెలియక ఈ కూరలు తింటే రోగాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయని, 7 జన్మల దరిద్రం పడుతుందని స్వయంగా శాస్త్రాలలోనే చెప్పారు. ఈరోజు పొరపాటున ఈ కూరలు వండినా తిన్న అష్టదరిద్రాలు మిమ్మల్ని చుట్టుకుంటాయి. కష్టాల ఊబిలో కూరుకుపోతారు. ఇక మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. కనుక ఈరోజు ఈ కూరలను ఇంట్లో వండవద్దు, తినవద్దు. అసలు మార్కెట్ నుండి ఈ కూరలను కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. మరి ఇంతకీ రథసప్తమి రోజు ఏ కూరలను అస్సలు తినకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు రథసప్తమి రోజు ఏ పొరపాట్లు చేయకూడదు, పూజ ఎలా చేసుకోవాలి, ఇంటి ముందు ఏ ముగ్గు తప్పనిసరిగా వేయాలి, ఏ రంగు దుస్తువులు ధరించాలి, ఏ వస్తువులు అనుకొని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఏ చెట్టును తాకితే అకాల మరణం దరిచేరదు, నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అని ఇలాంటి ఎన్నో విషయాల గురించి కూడా తెలుసుకుందాం. ఒక్క వీడియో మీకు ఉన్న డౌట్స్ అన్నిటినీ తీర్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని భక్తితో టైప్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకేమీ అర్థం అవ్వదు. మాఘశుద్ధ సప్తమినే రథసప్తమి అంటారు. అత్యంత పవిత్రమైన పండుగలు రథసప్తమి పండుగ ముఖ్యమైనది. ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి. అలా రథం ముగ్గు వేసుకోవటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని నానుడి. ఆ రథం ముగ్గును కూడా తూర్పు వైపు వెళ్తున్నట్లుగా వేస్తే మరీ మంచిది. కనుక ఈరోజు రథం ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. ఇక రథసప్తమి రోజున ఖచ్చితంగా వేడినీటితో జిల్లేడి రేగి ఆకులను నెత్తి మీద భుజాల మీద పెట్టుకొని తలస్నానం చేయాలి. అలా స్నానం చేసిన వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్య భగవానుడికి ఆర్జ్యం సమర్పించండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ సూర్యునికి ఆర్జను సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అలాగే ఈరోజు నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇల్లంతా చల్లుకోండి. అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ రోజు ఆ తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జన్మ జన్మల అదృష్టం మీ ఇంటిని వరిస్తుంది. లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. రథసప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. ఈ రథసప్తమి రోజు తప్పనిసరిగా కొన్ని నియమాలు కూడా పాటించాలి. అవేమిటి అంటే, ఈ రథసప్తమి రోజున ఉసిరికాయను చెట్టు నుండి కొయ్యకూడదు. ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రథసప్తమి రోజు నలుపు రంగులో ఉండే దుస్తులు, నీలం రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించుకోవడం వంటి పనులు రథసప్తమి రోజు చేస్తే దరిద్రం పడుతుంది.
అంతేకాదు ఈ రథసప్తమి రోజు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉదయం సూర్యోదయం సమయానికి నిద్ర లేవాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సూర్యోదయం అయ్యేదాకా పడుకొని ఉండకూడదు. మామూలు రోజుల్లో మీరు లేట్గా లేచినా పర్లేదు గాని ఈ రథసప్తమి ఒక్కరోజు మాత్రం సూర్యోదయం కంటే ముందే అరుణోదయ కాలంలో నిద్రలేచి రథసప్తమి స్నానం చేయాలి. ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత నిద్రలేచేవారు రాక్షసులుగా జన్మిస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి గనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోండి. అలాగే ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. దుష్ట ఆలోచనలు చేయకూడదు. దరిద్రం కలుగుతుంది. ధన నష్టం కలుగుతుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా పాలను పొంగించుకోవాలి. అలా పొంగించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎవరైతే ఈరోజు పాలు పొంగించరో వారి ఇంట్లో దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కాబట్టి రథసప్తమి రోజు అందరూ తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజు ఆడవారు ఆకుపచ్చ రంగు లేదా పింక్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్లు ఆయుష్యు కలుగుతుంది. ధనం దూసుకు వస్తుంది. కష్టాలు సమస్యలు పోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి. మాంగళ్య బలం కూడా పెరుగుతుంది. భర్త సంపాదన పెరుగుతుంది. దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. ధనానికి లోటు రాదు. లక్ష్మీదేవి అనుగ్రహం మరియు సూర్య భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరంతా దేనికి లోటు రాకుండా ఉంటుంది. కనుక స్త్రీలు ఈరోజు ఆకుపచ్చ లేదా గులాబీ రంగులో ఉండే చీర కట్టుకోండి. చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రథ సప్తమి రోజు ఈ రంగులో ఉండేవి వేసుకుంటే మంచిది. ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథ సప్తమి రోజు గ్రీన్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది. సంవత్సరమంతా కూడా కలిసి వస్తుంది. ధనానికి లోటు రాకుండా ఉంటుంది. మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ధన ద్వారాలు తెరుచుకొని మీ సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఖచ్చితంగా మీరు కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి గనుక అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరించండి. ఇంకొక ముఖ్య విషయానికి ఏమిటి అంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లాక్ కలర్లో ఉండే దుస్తులు మాత్రం ధరించవద్దు. దాని వలన సంవత్సరమంతా కష్టాలు ఎదురవుతాయి. కనుక మీరు ధరించే దుస్తుల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకుండా చూసుకోండి. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు గుర్తుపెట్టుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించి సంవత్సరమంతా సూర్య అనుగ్రహంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. రథసప్తమి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. రథసప్తమి రోజు సూర్యుడు ఉత్తర అభిముఖంగా తిరుగుతూ ఉంటాడు. సప్తమి నాడు ప్రయాణం మొదలుపెట్టి ఉత్తరం వైపు తిరిగిపోతాడు. రథసప్తమిని సూర్యుడు పుట్టిన రోజుగా చెప్తారు. ఖగోళ శాస్త్ర రీత్యా ఈ రోజు నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడతాయి. అందుకే దీనికి రథ సప్తమి అనే పేరు వచ్చింది. సూర్యుడు పూర్తిగా ఉత్తరం వైపు ఈరోజు ప్రయాణం మొదలు పెడతాడు. ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి సూర్య ఆరాధన చేసి పాయసాన్నం వండి నివేదన చేయాలి. ఈ రోజున రథాలను ఊరేగిస్తారు. సూర్యుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజు ప్రధానంగా పాయసన్నాన్ని వండి నివేదన చేయాలి. ఈరోజు తలస్నానం చేయడానికి జిల్లేడు ఆకులను రేగి పళ్లను వాడాలి. జిల్లేడు ఆకులను అర్ఘపత్రం అని అంటారు. అర్ఘ అనే పదానికి సూర్యుడు అనే మరొక అర్థం కూడా వస్తుంది. సౌర సంబంధమైన ఆకుగా జిల్లేడు ఆకును చెప్తూ ఉంటారు. తరువాత రేగిని కూడా సౌర సంబంధమైన చెట్టుగా చెప్తారు. ఈ రెండు చెట్ల ఆకులను అంటే 7 జిల్లేడు ఆకులను 7 రేగి ఆకులను భుజాల మీద పెట్టుకొని వేడినీటితో ఈరోజు స్నానం చేస్తే శరీరానికి కావలసిన ఔషధ గుణాలు లభిస్తాయి. దీనినే రథ సప్తమి స్నానం అంటారు. అలాగే రథ సప్తమికి చిక్కుడుకాయలతో రథం తయారు చేస్తారు. 7 చిక్కుడుకాయలతో చీపురు పుల్లలతో రథం చేస్తారు. ఈ రథం మీదకు సూర్యుని పిలుస్తూ ఉంటారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం పెట్టి నివేదన చేస్తారు. చిక్కుడు ఆకుల్లోనే ప్రసాదం తింటారు. పూర్వం రోజుల్లో అయితే చిక్కుడు పాదు కిందే సూర్యకిరణాలు పడే చోట పొయ్యి పెట్టుకొని ప్రసాదం చేసేవారు. ఈ అవకాశం ఉంటే చేసుకోవచ్చు లేదంటే సూర్యకిరణాలు పడే చోట చేసుకున్నా మంచిదే. ఏది కుదరకపోతే ఇంట్లో స్టవ్ మీద చేసుకున్నా సరిపోతుంది. వండే ఆహారానికి ఎండ తగిలితే వచ్చే ఆరోగ్యం వేరు. దీనిని ఓపెన్ కుకింగ్ అంటారు.
పూర్వం ఓపెన్ కుకింగ్ ప్రచారంలో ఉండేది కాబట్టి రథ సప్తమి రోజు కుదిరితే ఎండపడే చోట పాయసాన్నం తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాయసం మరింత అమృత తుల్యం అవుతుంది. ముందు పాలు పొంగుతున్న పాలల్లో బియ్యాన్ని వేయాలి. కడిగిన బియ్యం పక్కన పెట్టుకొని ఆ బియ్యాన్ని 3 సార్లు వేసేవారు. కొంతమంది బియ్యాన్ని కడగకుండా నెయ్యి రాసి వేసేవారు. ఇంకొంతమంది ఎవరి అలవాటును బట్టి వారు పాయసం చేసుకుంటూ ఉంటారు. పొంగిన పాలను సూర్యనారాయణ మూర్తికి చూపించి నమస్కారం చేసుకుని బియ్యం వేయాలి. ఇందులో కిస్మిస్లు జీడిపప్పు ఏమీ వేయకూడదు. పాలతో బియ్యాన్ని ఉడికించి ఆ పాల పాయసాన్ని సూర్యుడికి సమర్పించాలి. చక్కగా ఎక్కడైనా సరే అలికి ముగ్గు వేసి కుంపటి ఏర్పాటు చేసుకుని పాయసం వండాలి. పక్కనే పద్మాల ముగ్గు వేసి చిక్కుడుకాయ రథం ఉంచి అందులోనికి సూర్యనారాయణ మూర్తిని ఆవాహన చేసి ప్రసాదాన్ని పెట్టాలి. అయితే ఉడికే పాయసంలో కొన్ని ప్రాంతాల వారు చిక్కుడు గింజలు వేస్తారు. ఒక వెండి పల్లెంలో చిక్కుడు ఆకులు పరిచి దాని మీద వేడివేడి పాయసం వేసి నివేదన చేసుకోవచ్చు. వేడి పాయసం చిక్కుడు ఆకు మీద పడగానే దానిలోని రసం పాయసంలోనికి వచ్చేస్తుంది. చిక్కుడిలోని ఔషధాలు బయటకు వస్తాయి. మనం ఎప్పుడూ చిక్కుడుకాయలు తింటూ ఉంటాం. కానీ చిక్కుడు ఆకుల గురించి పట్టించుకోము. చిక్కుడు ఆకులలోని ఔషధాలు శరీరానికి అందడానికి పెద్దలు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. చిక్కుడు ఆకుల్లో పెట్టిన నైవేద్యం చాలా బాగుంటుంది. దీనివలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. జీవితానికి నియమబద్ధమైన జీవన విధానం అలవాటు అవుతుంది. ఇంట్లో ఆనవాయితీ లేకపోయినా రథ సప్తమి పూజ ఎవ్వరైనా సరే చేసుకోవచ్చు. చాలామంది అన్నవైతి ఉంటేనే చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పూజ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుని మందేహులు అనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆతిథ్య హృదయం సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు 4 దోషులతో నీరు వదిలి ఆజ్యం ఇచ్చి నమస్కారం చేసుకుంటారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలేమి అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ కూడా సూర్యుడికి ఆజ్యం వదలండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఏమీ చేయలేకపోతే కనీసం ఆ సూర్యుని చూస్తూ ఒక నమస్కారం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి రథ సప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యదినాన జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు. అఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచల సప్తమి, మహాసప్తమి, సప్త సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటూ ఉంటారు. పురాణాల ప్రకారం రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రతఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వకాలంలో కాంబోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు. తన కుమారునికి వ్యాధులకు కారణం ఏంటని రాజు బ్రాహ్మణులను అడిగాడు. అప్పుడు బ్రాహ్మణులు రాజుతో, రాజా, నీ కుమారుడు పూర్వజన్మలో పరమలోభి అయిన వైశ్యుడు రథ సప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు. లోభి అయినందువలన వ్యాధిగ్రస్తుడయ్యెను అని చెప్పారు. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు. ఏ వ్రత ఫలమున ఇతడు నీకు కలిగెను అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపము నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు. దీంతో రాజుకు తగిన ఫలితము కలిగింది అని ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు తెలిపాడు. ఇక ఈ రథ సప్తమి రోజు అరుణోదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది. ఇలా రథం ఆకారంలో నక్షత్రాలు ఉండే సప్తమినే రథ సప్తమిగా చెప్తారు. అందుకే ఈరోజు అరుణోదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన 7 జిల్లేడు ఆకులను 7 చిన్న రేగి పళ్లను శిరస్సుపై గాని లేదా భుజాల పోయ గాని లేదా శిరస్సు భుజాలు రెండిటి మీద గాని పెట్టుకొని స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయటం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని 7 జన్మలలోని పాపాలు పోతాయని గర్గ మహాముని ప్రబోధించాడు. కథ సప్తమి రోజు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగి పళ్లతో స్నానం చేస్తారో వారికి 7 జన్మల పాపాలు పోతాయి. అంతేకాదు మానవుడు తన జీవితంలో 7 రకాలైనటువంటి పాపాలు చేస్తాడు. ఆ పాపాలు కూడా ఈ రథ సప్తమి స్నానంతో పోతాయి.
ఇంతకీ ఆ పాపాలు ఏమిటంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు, వాక్కుతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు. ఈ 7 పాపాలు రథ సప్తమి స్నానంతో హరించుకుపోతాయి. అసలు జిల్లేడు ఆకులను, రేగి పళ్లను తలపై, భుజాలపై పెట్టుకొని ఎందుకు స్నానం చేయాలో చాలామందికి తెలియదు. జిల్లేడు రేగి పళ్ళు సూర్యకిరణాలలోని జ్ఞానశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి. కాబట్టి ఈ ఆకులను శిరస్సుపై, భుజాలపై పెట్టుకుని స్నానం చేయడం వలన వీటిలోని విద్యుత్శక్తి, నేలల్లోని విద్యుత్శక్తి కలిసి శరీరంపై, ఆరోగ్యంపై ప్రభావం చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ సృష్టిలో సూర్యుడిలోని శక్తిని తమలో దాచుకునే శక్తి 2 వృక్షాలకు మాత్రమే ఉంది. అందులో మొదటిది జిల్లేడు, రెండవది రేగి చెట్టు. అందువలన రథసప్తమి రోజు ఈ రెండిటిని తల మీద, భుజం మీద పెట్టి మొదటి 3 చెంబుల నీటిని ఆ జిల్లేడు ఆకు, రేగి పళ్ల మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడిలోని అత్యంత దైవిక శక్తి మన శరీరంలో ప్రవేశించి అనేక వ్యాధులు, పాపాలు పోయేలాగా చేస్తుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆమ్లగుణం కలిగిన జిల్లేడు ఆకు, రేగి పళ్లను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సుకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లపరుస్తుంది. జిల్లేడు ఆకుకు అర్కపత్రం అని, రేగి పండుకు అర్కఫలం అని పేరు ఉన్నాయి. సూర్యుడికి కూడా అర్క అనే నామం ఉంటుంది. అందువలన జిల్లేడు ఆకులు, రేగి పళ్ళ అంటే సూర్యుడికి ఎంతో ఇష్టము. 7 జిల్లేడు ఆకులు సూర్యుడి రథానికి ఉన్న 7 రథాలుగా మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపములను, 7 రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ ఆకులను నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయటం వలన ఈ ఆకులలో నిల్వ చేయబడిన శక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపనం చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది. దీనివలన మానసిక దృఢత్వము, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. రథ సప్తమి రోజు ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. అది ఏమిటి అంటే శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది. శిశిర ఋతువుకు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగటం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు. ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పూర్వీకులు చెప్పారు. ఇదే విషయాన్ని మన ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా నిర్ధారణ చేశారు. రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పళ్లను శిరస్సు మీద, భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి. కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలు, పూర్తి ఫలితం కలుగుతుంది. 7 ఆకులు, 7 పళ్ళు దొరకని వారు కనీసం ఒక్క జిల్లేడు ఆకు, ఒక్క రేగి పండును అయినా శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు యద్య జన్మ కృతం పాపం మాయా జన్మస్సు సప్తమ తన్మే రోగంచ శోకంచ మాంకరి హంతు సప్తమి అనే శ్లోకం చదవాలి. ఇలా చదివితే 7 జన్మలలోని రోగాలు, శోకాలు తొలగిపోతాయి. ఇక రథసప్తమి రోజు ఉదయం అరుణోదయ వేళ మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక 7 రేగి పళ్లను గాని లేదా 7 రేగి ఆకులను గాని, ఏమీ దొరకపోతే చిటికెడు పసుపును గాని వేసుకొని తలస్నానం చేయాలి. నెత్తి మీద 7 జిల్లేడు ఆకులను, 7 రేగి పళ్లను పెట్టుకొని స్నానం చేయాలి. రథ సప్తమి రోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పటాపంచలు అవుతాయి. మీ శిరస్సుపై జ్ఞాననాడులు ఉత్తేజమై తెలివి తేటలు పెరుగుతాయి. శరీరంలోని అన్ని వ్యాధులు నశిస్తాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు పోతాయి. మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహం సిద్ధిస్తుంది. ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. దేనినైనా సాధించే శక్తి వస్తుంది. కాబట్టి రథ సప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. మహిమగల గోవును రథ సప్తమి రోజు సేవించడం అంటే సాక్షాత్తు సూర్యనారాయణ మూర్తిని సేవించటమే. రథ సప్తమి రోజు సూర్యుడు తన దిశను మార్చుకుంటాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అట్టి సూర్యుడికి అత్యంత ఇష్టమైన ప్రాణి గోవు కాబట్టి రథ సప్తమి రోజు గోవుకు చేసే సేవ నేరుగా ఆదిత్యుడికి చేరుతుంది.
ఈ రథ సప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రమారు గంటల లోపు మీకు ఎక్కడ గోవు కనిపించినా సరే అది మీ ఇంటి ముందే కావచ్చు లేదా ఏదైనా గోశాలలో కావచ్చు లేదా రోడ్డు మీద కావచ్చు ఆ గోవు దగ్గరకు వెళ్ళండి. ఈరోజు మీరు కొన్ని ఎర్రటి రంగు పదార్థాలను ఆవుకు తినిపించాలి. సూర్య భగవానుడికి ఎరుపు రంగు అంటే ప్రాణం అందుకే రథసప్తమి రోజు ఎర్రటి పదార్థాలను గోమాతకు పెట్టడం వల్ల సూర్య అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మీరు ముందు గోవు దగ్గరకు వెళ్లి ఒక నమస్కారం చేసుకొని ఎర్రటి టమోటోలు గాని ఆపిల్ పండ్లు గాని దానిమ్మ గింజలు కానీ లేదా దుంపల్లో ఎర్రగా ఉండే చిలకడ దుంపలు వంటివి తినిపించండి. మీరు మీ చేతులతో ఆ ఎర్రటి పళ్లను గాని కూరగాయలను గాని ఆవుకు తినిపించేటప్పుడు మనసులో మీకు ఉన్న కష్టాలన్నీ చెప్పుకోండి. ఆవు తింటున్నప్పుడు ఆమె ముఖం వైపు చూస్తూ ఆమెను స్మృశిస్తూ ఉండాలి. ఇలా తినిపించిన తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఒక మాట అనడం. అవును, ఆ గోమాత వైపు చూస్తూ 11 సార్లు భక్తితో ఓం నమో భగవతే గోమాత్రే నమః అనే మంత్రాన్ని చదవండి. ఈ మంత్రం సామాన్యమైనది కాదు, ఇందులో భగవంతుడి నామం ఉంది, గోమాత నామం ఉంది. ఈ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ హృదయంలో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఈ మంత్రం చదవటం వల్ల మీ వంశంలో ఉన్న పితృదోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. జాతకంలో కుజదోషం ఉన్న సూర్యగ్రహ దోషం ఉన్న ఈ మంత్రం వల్ల శాంతి కలుగుతుంది. కనుక ఈ రథ సప్తమి రోజు మీరు ఇలా గోవుకు ఎర్రటి పదార్థాలు తినిపించి ఈ మంత్రాన్ని చదవండి. మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం మీకు సిద్ధిస్తుంది. ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యము, సుగుణవంతులైన సంతానం, ఇంట్లో గొడవలు లేని ప్రశాంతత, గౌరవం ఇవన్నీ ఐశ్వర్యమే. మహాలక్ష్మి అనుగ్రహంతో మీ ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు రథ సప్తమి రోజు తప్పకుండా ఈ ఆహారాన్ని ఆవుకు తినిపించండి. అప్పులు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఆవును తాకి నమస్కరించుకోవటం వల్ల ఆవు నుండి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్ మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎంతో కాలంగా తీరని కోరికలు ఉన్నవారు ఈరోజు ఆహారం పెట్టిన తర్వాత గోమాత చెవిలో తమ కోరికను చెప్పుకుంటే అది నేరుగా ఆ పరమాత్మకు చేరుతుంది. రథ సప్తమి అనేది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే గొప్ప తిథి. అటువంటి రోజున గోమాతను నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా గోవులు ఉంటే చూడండి లేదా ఏదైనా గోశాలకు వెళ్లి మీ కర్తవ్యానుసారం కొన్ని కేజీల టమోటోలు గాని పండ్లు గాని కొని ఇవ్వండి. మీరు పెట్టే ఆ చిన్న ఆహారం ఆవు ఆకలిను తీర్చడమే కాకుండా మీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి సూర్యకాంతి లాంటి వెలుగును నింపుతుంది. ఆవు కళ్లల్లో ఉండే కరోనా మనల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడుతుంది. కాబట్టి రథసప్తమి నాడు మర్చిపోకుండా గోవుకు ఎర్రటి రంగులో ఉండే కూరగాయలు గాని పండ్లు గాని తినిపించండి. సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఇక ప్రత్యేకంగా సూర్యుడి జన్మదినమైన ఈ రథసప్తమి రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ వస్తువులు అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలతో ఇల్లు తులతూగుతుంది. ఎంతటి పేదవారికైనా సరే కుబేర యోగం కలుగుతుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో, సూర్యదేవుడి అనుగ్రహంతో ధనం దూసుకు వస్తుంది. కనుక అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మరి ఆ వస్తువులలో మొట్టమొదటిది ఏమిటి అంటే గోధుమలు. గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టం గనుక రథసప్తమి రోజు గోధుమలను గాని గోధుమ రవ్వను కానీ గోధుమ పిండిని గాని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. అంటే మీరు కేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, చిన్న ప్యాకెట్ కొని తెచ్చుకున్న సరిపోతుంది. అంటే ఒక 1/4 కగి ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. గోధుమలు, గోధుమ రవ్వ, గోధుమ పిండి, ఇలా గోధుమలకు సంబంధించిన ఏ పదార్థాన్నైనా సరే ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. గోధుమల గురించి అందరికీ తెలుసు, గోధుమలు చాలా బలవర్ధకమైన ఆహారం. గోధుమలలో చాలా పోషకాలు ఉంటాయి. సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు. కనుక రథసప్తమి రోజు గోధుమలకు సంబంధించిన పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుంది. తరతరాల వరకు అందరూ సంతోషంగా ఉండగలుగుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. డబ్బు సమస్యలు పోతాయి.
ముఖ్యంగా ఈరోజు ఇలా తెచ్చుకున్న గోధుమ రవ్వతో గోధుమ పిండితో లేదా గోధుమలతో ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేయండి. ఆ తీపి పదార్థాన్ని దేవుడికి నివేదన చేసి మీ ఇంటి దగ్గర ఉండే పేద పిల్లలకు చిన్న పిల్లలకు పంచిపెట్టండి. ఇలా చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది. మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక అందరూ కూడా ఈ రథసప్తమి రోజున తప్పనిసరిగా గోధుమలతో చేసిన పదార్థాలను ఇంటికి తెచ్చుకోండి. ఇక రథసప్తమి రోజు ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఈరోజు బెల్లం తెచ్చుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మన జీవితాలు మారుతాయి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. బెల్లం అంటే దేవతలందరికీ ఇష్టమే, సూర్యుడికి కూడా బెల్లం అంటే చాలా ఇష్టం. బెల్లం ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు దేవుళ్ళు నివసిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. బెల్లం తీయగా మధురంగా ఉంటుంది. బెల్లం అద్భుతాలను సృష్టించగలదు. మన జీవితాన్ని మార్చి మనకు ధనాన్ని తెచ్చిపెట్టగలదు. నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షించబడేలాగా, ధన సమస్యలు పోయేలాగా చేయడానికి బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా బెల్లం తెచ్చుకోండి. తెచ్చుకొని ఆ బెల్లాన్ని ఈరోజు చేసే నైవేద్యంలో కలిపి స్వామి వారికి నివేదన చేయండి. మిగిలిన బెల్లాన్ని మాత్రం వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అలాగే మీరు ఈరోజు ఇంట్లో దీపారాధన చేస్తారు కదా, ఆ దీపంలో చిటికెడు బెల్లాన్ని పొడి చేసి వేయండి. అలా వేయటం వలన ఇంట్లో చక్కటి అభివృద్ధి ఉంటుంది. ధనం దూసుకు వస్తుంది. కాబట్టి రథసప్తమి రోజు బెల్లాన్ని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్నా పర్లేదు, ఒక చిన్న బెల్లం కుందిని అయినా కొని తెచ్చుకోండి. ఇలా ఈరోజు బెల్లం కొని తెచ్చుకోవడం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ధన ఆకర్షణ కలిగి మీ సంపాదన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు రానేరావు. ఇక చివరిగా ఈ రథ సప్తమి రోజు దాల్చిన చెక్కను కూడా ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవడం వలన సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. దాల్చిన చెక్క ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది, కష్టాలను తొలగిస్తుంది. స్వామివారి దయతో మీరు ముందుకు దూసుకు వెళ్తారు. దాల్చిన చెక్క కదా అని చిన్నచూపు చూడవద్దు. దాల్చిన చెక్కకు అపురూప శక్తులు ఉంటాయి. ఈ చెక్క చక్కటి సువాసన కలిగి ఉంటుంది. ధనాన్ని ఆకర్షిస్తుంది, దరిద్రాన్ని తొలగిస్తుంది, మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. గనుక ఈరోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి. ఒక 10 రూపాయలు పెడితే దాల్చిన చెక్క వచ్చేస్తుంది. ఇలా తెచ్చుకున్న దాల్చిన చెక్కను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదా పరిహారాలు చేసి దరిద్రాలను తొలగించుకోవచ్చు. మాకు దరిద్ర బాధలు ఉన్నాయి అని బాధపడేవారు ఇలా కొని తెచ్చుకున్న దాల్చిన చెక్కతో చిన్న ముక్కను తీసుకొని పొడిలాగా చేసి ఆ పొడిని గ్లాసుడు నీటిలో కలిపి అదే నీటిలో చిటికెడు గలులుపు కూడా కలిపి ఆ తర్వాత ఈ నీటిని తీసుకొని వెళ్లి మీ ఇంటి చుట్టూ చల్లేయండి. ఇలా చల్లటం వలన మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా పోతాయి. కనుక రథసప్తమి రోజు దాల్చిన చెక్కను కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ చెక్కను వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. గోధుమలు, బెల్లము, దాల్చిన చెక్క ఈ 3 వస్తువుల్లో ఏ 2 వస్తువులను అయినా సరే ఈ రథ సప్తమి రోజు కొని ఇంటికి తెచ్చుకోవాలి. అంటే మీ ఇష్టాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా మీకు మంచే జరుగుతుంది. ధన సమస్యలు పోతాయి, కోట్లు దూసుకు వస్తాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సూర్యదేవుడి అనుగ్రహం లభిస్తుంది. కనుక అందరూ రథసప్తమి రోజు ఈ 2 వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. ఈ రథ సప్తమి రోజు ఖచ్చితంగా ఒక ఆకును తినాలి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని పండుగలు మాత్రం కేవలం ఆచారాల కోసమే కాదు, మన ఆరోగ్యాన్ని, మన ఆయుష్యుని కాపాడడం కోసమే పెద్దలు ఏర్పాటు చేశారు. అలాంటి అద్భుతమైన పర్వదినమే ఈ రథ సప్తమి. సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి జన్మదినంగా భావించే ఈ రోజున మనం చేసే ప్రతి చిన్న పనికి కూడా 1000 రెట్ల ఫలితం ఉంటుందని శాస్త్రం ఘోషించి చెప్తుంది. ఈ విశేషమైన రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని ఒక ప్రత్యేకమైన ఆకును ప్రసాదంగా స్వీకరించాలి అని పెద్దలు చెప్పారు. మరి ఆ ఆకు ఏమిటంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడికి అత్యంత ఇష్టమైన సూర్య భగవానుడి శక్తిని నింపుకున్న రేగి ఆకు. రథ సప్తమి నాడు తలమీద జిల్లేడు ఆకులతో పాటు రేగి ఆకులను పెట్టుకొని స్నానం చేయటం మనకు తెలిసిన విషయమే. కాని ఈ రోజున రేగి ఆకును తినటం వల్ల కలిగే ఫలితాలు ఎంతో రహస్యమైనవి మరియు శక్తివంతమైనవి. సూర్యుడు అంటేనే ఆరోగ్య ప్రదాత.
రథసప్తమి రోజున సూర్యకిరణాల్లో ఉండే అమృతధారలను గ్రహించే గుణం ప్రకృతిలో కేవలం కొన్ని మొక్కలకు మాత్రమే ఉంటుంది. అందులో ప్రధానమైనది ఈ దేశవాళీ రేగి చెట్టు. ఈ రోజున రేగి ఆకును తినటం వల్ల శరీరంలో ఉండే సమస్త రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మన ఋషులు అందించిన అద్భుతమైన ఆరోగ్య సూత్రం. రథసప్తమి నాడు ఈ ఆకును తినటం వల్ల వచ్చే ఏడాది వరకు శరీరానికి ఎటువంటి రోగాలు రాకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఆకును తినటం వల్ల కలిగే మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటి అంటే ఆయుష్యు పెరగటం. ఈ రోజుల్లో అకాల మరణాలు, ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన దోషాలు పోవాలన్నా, మృత్యుగండాలు తొలగిపోవాలన్నా రథసప్తమి రోజు రేగి ఆకును తినాల్సిందే. ఎవరైతే ఈ ఆకును భక్తితో తింటారో వారి ఆయుష్యు వృద్ధి చెందుతుందని, అకాల మరణం దరిచేరదని పురాణాలు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అంటే ఈ ఆకు మనిషి దేహాన్ని వజ్రంలా మార్చటమే కాదు, ఆ వజ్రానికి గట్టి రక్షణను కూడా ఇస్తుందన్నమాట. ఇక ఆరోగ్యంతో పాటు అందరూ కోరుకునేది ఐశ్వర్యం. ఈ రేగాకును తినటం వల్ల మీ శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటకు పోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో అప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ మీలోనికి ప్రవేశిస్తుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీరు అపర కుబేరులు అయ్యే యోగం కలుగుతుంది. మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా, గ్రహాలు అనుకూలించకపోయినా సరే ఈ ఒక్క ఆకు తినటం వల్ల అవన్నీ సర్దుకుంటాయి. జీవితంలో కష్టాలు, కన్నీళ్లు అనేవి లేకుండా సమస్యలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడే ధైర్యము, శక్తి మీకు ఈ ప్రసాదం ద్వారా లభిస్తుంది. అయితే ఇక్కడ మనం వాడుకోవలసినవి కేవలం దేశవాళీ చిన్న రేగిపండు ఆకులు మాత్రమే. పెద్ద హైబ్రిడ్ రేగి చెట్టు ఆకులు కాకుండా మన గ్రామాలలో పొలాల గట్ల మీద దొరికే చిన్న ముళ్ళ చెట్టు ఆకులను మాత్రమే మనం వాడాలి. ఈ ఆకులు చాలా చిన్నవిగా, దాదాపుగా ఒక చిన్న చాక్లెట్ అంత సైజులో ఉంటాయి. ఈ ఆకులోనే ఔషధ గుణాలు, దైవిక శక్తి ఎక్కువగా ఉంటాయి. కనుక రథసప్తమి రోజు ఉదయాన్నే ఈ ఆకులను సేకరించుకోండి. ఆకులను తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి మీ పూజా మందిరంలో సూర్యనారాయణ మూర్తి లేదా విష్ణుమూర్తి పటం ముందు ఉంచాలి. ఒకవేళ ఫోటో లేకపోతే సూర్య భగవానుని మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. స్వామి, మాకు ఉన్న అనారోగ్యాలు పోవాలి, మా కుటుంబానికి రక్షణగా ఉండాలి. ఈ ఆకును అమృతంలా మార్చి మాకు ప్రసాదించు అని ప్రార్థించండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆ ఆకులను తీసి ప్రసాదంగా ఇంటి సభ్యులందరికీ పంచాలి. రేగి ఆకు తినదగిన విధంగానే ఉంటుంది. ఒకవేళ పచ్చి ఆకు తినలేకపోతే దానిపై చిటికెడు పంచదార లేదా బెల్లం ముక్క లేదా కొంచెం తేనె వేసుకొని నెమిలి మింగేయవచ్చు. లేదంటే ఆ ఆకును నూరి చిన్న ఉండలాగా చేసి ఆ ఉండను టాబ్లెట్ లాగా చేసుకొని గొంతులో వేసుకొని మింగేయండి. ఇలా ఈరోజు ఈ ఆకు తింటే చాలా మంచిది. ఈ రేగియాకు రసం రక్తంలో కలవటం వల్ల నాడులు శుద్ధి అయ శరీరానికి వజ్రతుల్యమైన బలం చేకూరుతుంది. మీ ఒంట్లోని రోగాలన్నీ పోతాయి, ఆయుష్యు పెరుగుతుంది, అపమృతి దోషాలు పోతాయి, రాజయోగం పడుతుంది. ఇక మీరు అపర కోటీశ్వరులుగా మారిపోతారు. ఈ ఆకుతో పాటు ఈరోజున సూర్యుడికి నివేదించిన పరమాణాన్ని కూడా స్వీకరిస్తే ఆ సూర్య భగవానుడి కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. నమ్మకమే మనకు బలం. కాబట్టి ఈ రథసప్తమి రోజున తప్పకుండా ఈ రేగి ఆకును తిని అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందండి. రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రం తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోధుమలు అంటే సూర్యుడికి చాలా ఇష్టం కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద గుప్పిడు గోధుమలు పోయాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమేదలు ఒకదానిలో ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమేదలో నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. 12 అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం. 12 రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లు ఉన్నాయి, అందుకే 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదలు ఉంచి నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింప చేసుకోవచ్చు. అలాగే రథ సప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ రెండు వస్తువులు ఏమిటంటే మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు అంటే చెప్పులు. గొడుగు ఈ రెండు దానం చేస్తే మంచిది. ఈ రెండు దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కదాన్ని అయినా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథ సప్తమి సందర్భంగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తలమీద ఉంచుకొని నదికి వెళ్లి ఆ నదిలో దీపాన్ని విడిచి పెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ, దృష్టి దోషం వాటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణ మూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. కోనార్క్లోని సూర్య దేవాలయంలో, అరసరవల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవపేతమైన ఉత్సవం జరుగుతుంది. కోనార్క్లో జరిగే ఈ రథోత్సవాన్ని చూడడానికి దేశ నలమూలల నుండి భక్తులు తండోపతండాలుగా వస్తారు. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం మంచిది. రథసప్తమి నాడు చేస్తే మరీ మంచిది. ఈరోజు ఆవునేతితో దీపం వెలిగించి సూర్య భగవానుడికి నమస్కరించుకుంటూ నది లేదా చెరువుల్లో వదిలితే మంచిది. సూర్యుని ఎరటి పూలతో పూజించడం శ్రేష్టం. రవి తేజునికి రేగి పళ్ళు ఇష్టం కనుక ఈరోజు రేగి పళ్లను, పరమాన్నాన్ని ఆతిథ్యునికి నైవేద్యంగా సమర్ప్యోచాలి. ఇతర మాసంలోని సప్తమి తిథుల కన్నా మాఘమాసంలోని సప్తమి తిథి చాలా విశిష్టమైనది. ఎందుకంటే స్వామివారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. మనం ప్రత్యక్ష దైవంగా సూర్యుని ఆరాధిస్తాం. నిత్య దేవతారాధనలో సూర్యోపాసన, సూర్య ఆరాధన ఎంతో ప్రాచీనమైనది. భగవంతుని కార్యాలైన సృష్టి, స్థితి మరియు లైలలో స్థితికి ప్రధానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు. సూర్యుడు వర్షాన్ని ఇస్తాడు, శరీరానికి కాంతిని ఇస్తాడు, ప్రపంచాన్ని చూడగల కంటికి వెలుగునిచ్చి అన్నిటినీ చూసే శక్తిని ఇస్తాడు. ఎండ ద్వారా తడిని పోగొట్టి అక్కడ పుట్టే వివిధ క్రిమి కీటకాల ద్వారా వ్యాధులు రానికుండా రక్షిస్తాడు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ఆర్జ్యమిస్తే చాలు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుని గమనం దక్షిణ దిశము నుండి ఇతర దిశకు మారే పర్వదినమే రథసప్తమి. సప్తమి నాటి బ్రహ్మ ముహూర్తంలో ప్రముఖ నక్షత్రాలన్నీ రథాకారంలో అమరి ఉండి సూర్య రథాన్ని తలపిస్తాయని ప్రతీతి. ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గరవ్వటం ప్రారంభిస్తుంది. భానుడి శక్తి భూమికి పుష్కలంగా లభించటం మొదలవుతుంది. సూర్యారాధన వలన విజ్ఞానము, సద్గుణం, వర్చస్సు, మనోబలం, ఆయుష్యు, దానం, సంతానం, శారీరక బలం కలగటమే కాక సర్వ పాపాలు తొలగిపోతాయి. పాత, పిత్త, క్షయ, కుష్టి వంటి వ్యాధులకు సైతం విముక్తి లభిస్తుందని వేదోక్తి. ఇక ఎంతో శక్తివంతమైన పవిత్రమైన రథ సప్తమి రోజు రావి ఆకులను గుమ్మాలకు తోరణాలుగా కట్టుకోవాలి. ఈరోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి 11 లేదా 21 రావి ఆకులను తెచ్చుకొని ఆ ఆకులతో తోరణం చేసి కట్టుకుంటే ఇంట్లో వారికి సకల శుభాలు కలిగేలాగా సూర్య భగవానుడు దీవిస్తాడు. పూర్వం ఈరోజు అందరూ రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ఇలా కట్టుకోవటం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముందు రథసప్తమి రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్లి కొన్ని నీళ్లను రావి చెట్టుకు సమర్పించి తరువాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 లేదా 21 ఆకులను ఇంటికి తెచ్చుకోవాలి. తర్వాత ఒక పసుపు దారంతో ఈ ఆకులను తోరణాలుగా చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి. ఇలా రథసప్తమి రోజు గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ సూర్యనారాయణ మూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లోని బాధలు, ఆర్థిక సమస్యలు, దుఃఖం, కష్టాలు, వాస్తు దోషాలు, అనారోగ్య సమస్యలు కూడా పోతాయి. అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. ఈరోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది. ఈ ఆకులు విషగాలులను, కాలుష్యపూరితమైన గాలులను శుద్ధి చేసి స్వచ్ఛమైన గాలిని మనకు అందిస్తాయి. రథ సప్తమి రోజు రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవటం వలన సూర్యనారాయణ మూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను, సుఖ సంతోషాలను కలిగిస్తాడు. అన్ని వృక్షాలలోకెల్ల రావి చెట్టు పరమ పవిత్రమైనదని శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. రావి చెట్టును విష్ణు నివాసంగా పరిగణిస్తారు. స్వర్గ వృక్షంగా ప్రసిద్ధికెక్కిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాలను సైతం వదిలి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు.
సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు. రావి చెట్టును పూజించడం వల్ల శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. రావి చెట్టును పూజించడం హిందూ మతంలో చాలా ముఖ్యమైన ఆచారం. దాదాపుగా ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తారు. కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజు ఈ రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ముఖ్యంగా ఈ రథసప్తమి రోజు కొన్ని కూరలు వండకూడదు అని శాస్త్రాలలో ఉంది. ఆ వండకూడనటువంటి కూరలలో మొట్టమొదటి ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పుతో పోల్చుకుంటే తేలికగా ఉడికిపోతుంది. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఈ మధ్య ఎర్ర కందిపప్పు ఎక్కువగా వండుతూ ఉన్నారు. కానీ రథసప్తమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎర్రకందిపప్పు తినకూడదు, వండకూడదు. కొన్ని ఇంటికి కూడా తీసుకురాకూడదు. కాదని తింటే మాత్రం అనేక రకాల రోగాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రథ సప్తమి రోజు ఉసిరికాయను కూడా తినకూడదు. అంటే పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా, ఆ ఉసిరికాయను పొరపాటున కూడా తినొద్దు. 7 జన్మల దరిద్రం చుట్టుకుంటుంది. అంతేకాదు ఈరోజు పుల్లటి పదార్థాలు అంటే చింతపండు, నిమ్మకాయ, చింత చిగురు లాంటివి ఏమి తినకూడదు. కొంతమంది ఈరోజు ఉప్పు కూడా తినరు. ఉప్పుకు బదులు సైంధవ లవణం వాడుతూ ఉంటారు. కానీ గృహస్థులకు మరి అంత కఠిన నియమం అవసరం లేదు. ఉప్పును తినొచ్చు, ఉప్పును తినకూడదు అనే నియమం పెట్టుకున్న వారు మాత్రం ఉప్పు తినకుండా ఉండాలి. తర్వాత కూర బెండకాయ. ఈరోజు బెండకాయ కూడా తినకూడదు. బెండకాయ కూర తెమడగా జిగురుగా ఉంటుంది కదా. రథసప్తమి రోజు ఈ కూర తింటే వచ్చే రథసప్తమి వరకు కష్టాలు కూడా మిమ్మల్ని జిడ్డులాగా పట్టుకుంటాయి, వదలవు. అంతేకాదు ఈరోజు బెండకాయ తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది గనుక ఈరోజు బెండకాయను తినవద్దు, వండొద్దు. కొని ఇంటికి కూడా తీసుకురావద్దు. అంతేకాదు ఈరోజు పచ్చి అరటికాయను కూడా తినకూడదు. అరటి పండు తినొచ్చు, కానీ పచ్చి అరటికాయను కూర వండుకొని తినకూడదు. కాదని తింటే నాగదోషాలు తగులుతాయి. కూర రూపంలో, ఫ్రై రూపంలో, ఏ రూపంలో తిన్నా దోషమే కనుక అరటికాయ కూర ఈరోజు ఇంట్లో వండొద్దు. అలాగే గోంగూర కూడా ఈరోజు తినొద్దు. చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది గోంగూర తింటే. గోంగూర మామూలుగా అయితే ఆరోగ్యానికి మంచిది. కాని ఈ ఒక్క రోజు మాత్రం గోంగూర ఇంటికి కూడా తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు కనుక చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు గోంగూర తినవద్దు. ఇక తర్వాత కూర క్యాబేజీ. క్యాబేజీలో ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. క్యాబేజీ తినడం వల్ల అనేక రకాలైన విటమిన్స్ బాడీకి అందుతాయి. విడి రోజుల్లో తినండి, కానీ ఈ రథ సప్తమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. ఇక తర్వాత వచ్చేసి దుంపూరలు కూడా తినకూడదు. చామ దుంపలు గాని, చిలకడ దుంపలు గాని, లేకుంటే బంగాళ దుంపలు గాని, క్యారెట్ దుంపలు గాని, బీట్రూట్ దుంపలు గాని, ముల్లగి దుంపలు గాని, ఇలా ఏ దుంపకూరలు కూడా ఈ రథ సప్తమి రోజు తెచ్చుకొని తినకూడదు, వండుకోకూడదు. ఈ యొక్క దుంపకూరలు తినటం వల్ల మనకు రోగ లక్షణాలు పెరుగుతాయి. పైగా అనేక రకాలైన గ్రహాలకు దుంపలు అంకితం చేయబడ్డాయి. ఈరోజు దుంపలు తింటే బాడీలో నెగిటివ్ శక్తులు పెరిగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుంపలు అనేవి రథ సప్తమి రోజు తినకూడదు. విడి రోజుల్లో తింటే ఆరోగ్యానికి మంచిదే. విడి రోజుల్లో తినండి, కానీ ఈ ఒక్క రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దుంపకూరలు అనేవి తినకూడదు. తర్వాత కూర కాకరకాయ. కాకరకాయలో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఈ కాకరకాయను రథసప్తమి రోజు తినకూడదు. కాదని తింటే సంవత్సరమంతా చెడు అనుభవాలు ఎదురవుతాయి, లేనిపోని కష్టాలు వస్తాయని శాస్త్రాల్లోనే ఉంది. కాకరకాయ కూర గాని, జ్యూస్ కాని ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ రథసప్తమి రోజు కాకరకాయ తినకూడదు. తర్వాతది వచ్చేసి వంకాయ. వంకాయ కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కొంత నెగిటివిటీ అనేది వంకాయలో ఉంటుంది. చాలామంది మీరు గమనించండి, వాతం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారు వంకాయకు దూరంగా ఉంటారు. అంటే అందులో నెగిటివ్ ఉందని అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రథ సప్తమి రోజు వంకాయలు ఇంటికి తెచ్చుకోవడం గాన, వండుకోవటం గాన, తినడం గాన చేయకూడదు.
తరువాతది వచ్చేసి సొరకాయ అన్నమాట. అంటే బాటిల్ గార్డ్ సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ యొక్క రథసప్తమి రోజు సొరకాయ అనేది పప్పుచారు రూపంలో గాని పచ్చడి రూపంలో గాని దెప్పలం రూపంలో గాని పాలు పోసి వండుకోవటం గాన స్వీట్ చేసుకోవటం గాన ఇలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క సొరకాయను ఈరోజు ఇంటికి తెచ్చుకోవడం గాన వండుకోవడం గాన తినటం గాన చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే కోడిగుడ్డును అందరూ కూడా వెజ్ అంటారు గాని గుడ్డు ఏ చెట్టుకైనా కాస్తుందా లేదంటే ఎక్కడైనా భూమిలో పండుతుందా లేదు కదా. ఒక కోడి పుడితేనే వస్తుంది, దీంట్లో జీవం ఉంటుంది, దీన్ని పొదిగిస్తే పిల్ల వస్తుంది. కానీ ఈ కోడి గుడ్డును కొంతమంది మాత్రం వెజ్ అంటారు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే కానీ ఈ రథ సప్తమి రోజు గుడ్డును తినకూడదు. గుడ్డే కాదు ఏ విధమైన నీచు పదార్థాన్ని ఈరోజు అస్సలు టచ్ కూడా చేయకూడదు. పైగా ఈ రథ సప్తమి మాఘ ఆదివారంతో కలిసి వస్తుంది. మాఘ ఆదివారాల్లో నాన్వెజ్ తినకూడదు. రథ సప్తమి రోజు కూడా నాన్వెజ్ తినకూడదు. కాని ఈసారి ఈ రెండు కలిసి వచ్చాయి గనుక ఈ రోజుకు మరింత శక్తి ఉంటుంది గనుక ఈరోజు నాన్వెజ్ తింటే మహాపాపం చుట్టుకుంటుందని పురాణాలలో చెప్పారు. కాబట్టి ఈరోజును పొరపాటున కూడా తినకూడదు. చికెన్ గాని మటన్ గాని ఫిష్ గాని రొయ్యలు గాని ఫ్రాన్స్ గాని ఎండు చేపలు గాని ఇలా నాన్వెజ్లో ఎన్నో రకాలు ఉన్నాయి కదా, వీటిల్లో ఏది కూడా ఈరోజు తినకూడదు. ఆదివారం సెలవు రోజు కాబట్టి నాన్వెజ్ చాలామంది తెచ్చుకుంటారు. సాధారణంగా మనందరికీ ఆదివారం అంటే ఒక పండుగ లాంటిది. పిల్లలకు పాఠశాలలు, మగవారికి ఆఫీసుల నుండి సెలవు దొరుకుతుంది కాబట్టి అందరూ ఇంట్లోనే ఉంటారు. దీనితో ఆడవారు కూడా ఇంట్లో అందరికీ ఇష్టమైన చికెను మటను లాంటి మాంసాహార వంటకాలు వండి పెడుతూ ఉంటారు. మగవారు కూడా సెలవు కదా అని ఎంతో ఇష్టంగా తింటారు. కాని ఈసారి ఆదివారం రోజు రథసప్తమి వచ్చింది. రథసప్తమి అంటే సాక్షాత్తు ఆ సూర్యభగవానుడు జన్మించిన రోజు. కనుక ఈరోజున సెలవు కదా అని తెలియక నాన్వెజ్ వండినా లేదా తిన్నా సూర్యదేవుని అనుగ్రహానికి దూరం కావలసి వస్తుంది. ఈరోజు నాన్వెజ్ తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అని మేము చెప్పట్లేదు, శాస్త్రమే చెప్తుంది. కాబట్టి ఈ ఆదివారం సెలవు అని మాంసం జోలికి వెళ్లకండి. మీ కుటుంబం బాగుండాలని, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటే ఈ ఒక్కరోజు నాన్వెజ్ మానేయండి. ఇంట్లో మగవారు నాన్వెజ్ వండమని అడిగితే వారికి ఈ వీడియో చూపించండి. ఈరోజు నాన్వెజ్ తినకూడదని అర్థమయ్యేలాగా చెప్పండి. అంతకీ వినకపోతే వారికి వండి పెట్టేయండి, మీరు మాత్రం తినకండి. కానీ నాన్వెజ్ కోసం గొడవలు పడకండి. కానీ ఈరోజు నాన్వెజ్ తినకుండా ఉంటేనే మంచిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవే ఈరోజు తినకూడని కూరలు, ఇవి తప్ప మిగిలిన కూరలన్నీ ఈరోజు తినొచ్చు. ప్రత్యేకంగా ఈరోజు చిక్కుడుకాయ కూర వండుకొని తింటే సూర్య భగవానుని అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఈరోజు చిక్కుడుకాయను తినే ప్రయత్నం చేయండి. కూర రూపంలోనో ఫ్రై రూపంలోనో ఏదో ఒక విధంగా తినండి, మంచిది. రథసప్తమి రోజున మనం తప్పనిసరిగా ఒక చెట్టును తాకాలి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు తాకాల్సిన ఆ అద్భుతమైన చెట్టు మరేదో కాదు, అదే మోదుగ చెట్టు. ఈ మోదుగ చెట్టును సంస్కృతంలో పలాస చెట్టు అని, అగ్ని చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా రథసప్తమి రోజున మోదిగ చెట్టులోని ధాతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సూర్య భగవానుడి కిరణాలను అత్యంత వేగంగా గ్రహించి వాటిని దివ్యమైన శక్తిగా మార్చగల శక్తి ఈ మోదిగ చెట్టుకు ఉంటుంది. సాధారణంగా ఈ మోదిగ చెట్టు ఊరి చివరిన లేదా అడవి ప్రాంతాల్లో పొలాల గట్ల మీద కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా పవిత్రమైన చెట్టు. రథ సప్తమి రోజున మీరు ఏదో ఒక సమయంలో చక్కగా స్నానం చేసుకొని మీ ఇంటికి దగ్గరలో ఎక్కడ మోదుగు చెట్టు ఉందో ముందే తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు ఒక రాగి చెంబుతో కొన్ని శుభ్రమైన నీళ్లను తీసుకొని వెళ్ళండి. మోదిక చెట్టు దగ్గరకు వెళ్ళాక ఆ నీటిని భక్తితో ఆ చెట్టు మొదట్లో పోయండి. ఆ తర్వాత ఆ చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకు 7 అంటే సూర్యుడి రథానికి ఉండే 7 గుర్రాలు మన శరీరంలోని 7 చక్రాలకు వారంలోని 7 రోజులకు సంకేతం. ఇలా 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ చెట్టును మీ 2 చేతులతో 11 సార్లు తాకండి. ఒక్కొక్కసారి తాకుతున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను లేదా మీ సమస్యను చెప్పుకోండి. ఇలా తాకిన తర్వాత మీరు వెంటనే వచ్చేయకుండా ఒక 5 నిమిషాల పాటు ఆ చెట్టు కింద ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకు కూర్చోవాలి అంటే రథసప్తమి రోజున ఈ మోదిగ చెట్టు నుండి వచ్చే గాలిలో అమృత తత్వం నిండి ఉంటుంది.
ఈ పవిత్రమైన గాలిని పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులు శుద్ధి అవ్వటమే కాకుండా మన శరీరంలో మనకు తెలియకుండా ఉన్న ఎన్నో రోగాలు నయమవుతూ ఉంటాయి. ఈ చెట్టు నుండి వచ్చే ప్రాణవాయువు మనలోని నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఈ విధంగా రథసప్తమి నాడు మోదిగ చెట్టును తాకిన వారికి అపమృత్యు దోషాలు ఉండవు, అంటే అకాల మరణం వారిని దరిచేరదు. దరిద్రము కష్టాలు అన్ని పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సూర్యదేవుడు సాక్షాత్తు ఆ చెట్టు ద్వారా తన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తాడు. మీ ఒంట్లో ఉండే రోగాలు పోతాయి. మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు చేసే ప్రయత్నం ఫలించి మీరు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. మోదుగ చెట్టు గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే మన ధర్మంలో జరిగే హోమాల్లో మోదిగ పుల్లలను అంటే సమిధులను ప్రధానంగా ఉపయోగిస్తారు. అగ్నిదేవుడికి ఈ మోదుగ పుల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే దీనికి అగ్ని చెట్టు అనే పేరు వచ్చింది. మోదుగ పుల్లలతో హోమం చేయటం వల్ల వాతావరణం శుద్ధి అవ్వటమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఆయుర్వేద పరంగా చూస్తే మోదిగ చెట్టు ఒక గొప్ప సంజీవని లాంటిది. ఈ చెట్టు ఆకులు పువ్వులు బెరడు గింజలు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే. మోదిగ పువ్వులు ఎర్రగా అగ్ని జ్వాలల్లా ఉంటాయి. వీటిని నీటిలో వేసి స్నానం చేస్తే చర్మ రోగాలు తగ్గిపోతాయి. వేసవి కాలంలో వచ్చే వేడిని తగ్గించడానికి మోదిగ పువ్వుల నీరు చాలా బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు ఆకులను విస్తరాకులుగా కుట్టి అందులో భోజనం చేయటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు శరీరానికి చలవ చేస్తుంది. డయాబెటిస్ సమస్య ఉన్నవారికి, కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి మోదుగ బెరుడుతో చేసిన కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా మోదిగ చెట్టు మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్యును ప్రసాదించే ఒక దివ్య వృక్షం. రథసప్తమి వంటి పవిత్రమైన రోజున ఈ చెట్టును తాకటం వల్ల కలిగే ఫలితం అనంతం కాబట్టి ఈ రథసప్తమి రోజున అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉన్న మోదిక చెట్టును దర్శించుకొని తాకి ఆ సూర్య భగవానుడి కృపకు పాత్రులు అవ్వండి. మీ జీవితంలో చీకట్లు తొలగిపోయి సూర్యకాంతి లాంటి వెలుగులు నిండుతాయి. మీకు అంతా మంచే జరుగుతుంది. అయితే మోదిగ చెట్టు అనేది అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉండకపోవచ్చు. ముఖ్యంగా నగరాల్లో ఉండే వారికి మోదిగ చెట్టు దొరకటం కాస్త కష్టమే. మోదిగ చెట్టు అందుబాటులో ఉన్నవారు దాన్ని తాకటం చాలా ఉత్తమం. కాని అది మీకు దగ్గరలో లేకపోతే అసలు చింతించకండి. దానికి ప్రత్యామ్నాయంగా మనకు ఎక్కడైనా సులభంగా దొరికే జిల్లేడు చెట్టును కూడా మీరు తాకవచ్చు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం జిల్లేడు చెట్టుకు సూర్య భగవానుడికి చాలా దగ్గర సంబంధం ఉంది. రథసప్తమి రోజున సూర్యుడి నుండి వచ్చే విపరీతమైన సౌరశక్తి దివ్యమైన కిరణాలు ఈ జిల్లేడు చెట్టులోనికి ప్రవేశిస్తాయి. అందుకే రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు కూడా మనం జిల్లేడు ఆకులను తలమీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తాం. కాబట్టి మోదిగ చెట్టు దొరకని వారు మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా జిల్లేడు చెట్టు ఉంటే ఎక్కడికి వెళ్ళండి. ఒక రాగి చెమ్ముతో నీళ్లు తీసుకొని వెళ్లి ఆ చెట్టు మొదట్లో భక్తితో పోయండి. ఆ తర్వాత ఆ జిల్లేడు చెట్టును 11 సార్లు మీ 2 చేతులతో తాకండి. అలా తాకిన తర్వాత కనీసం ఒక 5 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర ప్రశాంతంగా కూర్చోండి. ఈ పవిత్రమైన రోజున ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల మీ శరీరంలోని అనారోగ్యాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత మనసులో సూర్యదేవుని తలుచుకుంటూ ఇంటికి వచ్చేయండి. రథసప్తమి రోజున ఈ ముదిగ చెట్టు లేదా జిల్లేడు చెట్టు ఈ రెండిటిల్లో ఏ ఒక్క చెట్టును తాకినా సరే మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రము, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అపారమైన ఐశ్వర్యం లభిస్తుంది. ముఖ్యంగా అకాల మరణాలు సంభవించవు. అపమృతి దోషాలు పోయి పూర్ణ ఆయుష్షు లభిస్తుంది. సూర్య భగవానుడి అనుగ్రహంతో మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఈ రథసప్తమి నాడు ఈ చిన్న పరిహారాన్ని అస్సలు వదులుకోవద్దు. రథసప్తమి రోజు అందరూ ఈ చెట్లను తాకి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అందులో తొలిస్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్య భగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజును రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు.
సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు. రథసప్తమి నాడు బంగారమును కాని వెండిని గాని రాగిని గాని దానం చేయాలి. ఆ రోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను చూచుచూ కాలక్షేపం చేయాలి. వ్రతసప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు చేకూరునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్యభగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శననిచ్చే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథ సప్తమి అంటారు. ఆ రోజున సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్య రోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీది. ఆదిత్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలంగానూ రాత్రివేళలో నిద్ర సూక్తంగానూ ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వానిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్ని ఇచ్చేవానిగా భావించింది. సూర్య మండలాన్ని జ్ఞాన మండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞానాన్ని పారద్రోలే వానిగా, వ్యాధులను దూరం చేసేవానిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించే వానిగా భావించి ఉపాసించింది. సప్తస్వాలను 7 వారాలుగా ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు.